ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ నేను కర్రీ చూపించబోతున్నానండి. బంగాళదుంప ఎగ్ చపాతీలోకి కుర్మాలాగా చేశాను అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా కర్రీ కానీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తూ మీరు చేసే కామెంట్, లైక్ ఇవంతా మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూడండి. బంగాళదుంపని 4 బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. కోడిగుడ్లు 3 ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, చిన్న పీసెస్గా. ఇంకా ఇదేమో ఎండు కొబ్బరి, టొమాటోలు 2, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దానిలో ఇంకేం వేయలేదు. వాటిని పేస్ట్లా పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని, ఇంకా ముందుగా అల్లం వెల్లుల్లి కూడా ఆ పేస్ట్లోనే వేసాను కాబట్టి విడిగా మసాలా ఏం అవసరం లేదు. ఇంకా ఆయిల్ 4 స్పూన్స్ అంత వేసుకొని అది బాగా కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఆ పేస్ట్లోనే వేసాను, చెప్పడం మర్చిపోయాను. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 టొమాటో, ఎండు కొబ్బరి పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇవి మొత్తం కలిపి పేస్ట్లా పట్టేసుకున్నాను. ఇంకా పేస్ట్లా పట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆ పేస్ట్ని ముందుగా వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం దగ్గర లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దగ్గరే ఉంటే హైలో పెట్టుకున్న ఈజీగానే ఫ్రై అయిపోతుంది. అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి దగ్గరే ఉండి. ఇది ఒక 3 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇది పచ్చివాసన పోతే సరిపోతుంది. మనం ఎలాగూ ఎగ్స్ బంగాళదుంప ముందే ఉడికించుకున్నాం కాబట్టి అవి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ పేస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇంకా దీనిలో బంగాళదుంపలు వేసేసుకుంటున్నాను. బంగాళదుంపలు వేసుకొని దాంతోపాటు కాస్త చిటికెడు పసుపు, 1/2 స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను, సరిపోతుంది కర్రీకి సరిపడా. వేసుకొని ఉప్పు కూడా తగినంత 1 స్పూన్ అంత ఉప్పు ఈ టైంలోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వేసిన పేస్ట్కి బంగాళదుంప మిశ్రమానికి మొత్తానికి ఉప్పు పడుతుంది. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వాటరు ఆ మిక్సీ జార్ కడిగి ఒక 1/2 లోటా అంత వాటర్ వేసుకుంటున్నాను. కాస్త లూజ్గా రావాలి కాబట్టి కర్రీ మీరు కన్సిస్టెన్సీ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నాకు కావాల్సిన గ్రేవీ కోసం 1/2 లోటా అంత వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించేసుకోండి. అప్పుడు అదంతా బాగా కుక్ అవుతుంది. ఈ మూత తీసి 15 మినిట్స్కి చూద్దాము. ఇదిగోండి, టెక్స్చర్ అయితే ఇలా ఉంది. ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ టైంలో కారం ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత కారం, దాంతోపాటు గరం మసాలా, ధనియాల పొడి కలిపిందనమాట, అది ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా మసాలా అవసరం లేదు, సరిపోతుంది నేను వేసిన క్వాంటిటీకి. ఇంకా మీరు క్వాంటిటీస్ని బట్టి ఉప్పు, కారాలు, మసాలాస్ కూడా పెంచుకోండి, తగ్గించుకోండి. ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా చూసుకోండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం లాస్ట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఆ లోపలంతా ఓపెన్ అయిపోతుంది. ఇలా లాస్ట్లో వేసుకుంటే అప్పటికప్పుడు ఓపెన్ అవ్వదు, కర్రీలో బాగుంటుంది టేస్ట్. ముందే వేసుకోవద్దు, ఎప్పుడైనా సరే నీసు వాసన వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓపెన్ అయిపోయి చూసుకొని చేసుకోండి. ఇదిగోండి, మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకా దీనిలో ఏమేమి వేస్తానో కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను వేసే ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో వేసేది, మీకు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర చీజ్ స్లైస్ ఒకటి ఉంది, అది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోయినా ఏం ఇబ్బంది లేదు. ఒక స్లైస్ వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందన్నమాట. మన పన్నీర్
పన్నీర్ కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. నెయ్యి కూడా ఒక పావు స్పూన్ దాకా వేస్తున్నాను. చుట్టూతా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది కర్రీలో, అందుకే వేస్తున్నాను. లాస్ట్లో మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి, లేకపోయినా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్కి మన చీజ్ అయితే చూడండి మెల్ట్ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది, మన కర్రీ లాస్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వేడి వేడి చపాతీతో సర్వ్ చేశాను నేను. వేడి చపాతీతో సర్వ్ చేశాను. చాలా యమ్మీగా ఉంది. మీరు చపాతీ కానీ, పరోటా కానీ, పూరి కానీ దేనిలో అయినా తినచ్చండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసిన తర్వాత ఈ కర్రీ ఎలా వచ్చిందో ఆ విషయం నాకు కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడైనా సరే మనం ఆరోగ్యంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ట్రై చేస్తూ కొత్తగా మన ఇంట్లో వాళ్ళకైనా తినిపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు కదా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇంకా వాళ్ళు కూడా ఇలాంటివి తినాలంటే ఇంట్రెస్టింగ్గా తింటారు. మీరు ట్రై చేయండి. ఇదిగోండి కర్రీ చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంది. నచ్చిందా? తినాలనుందా? అయితే త్వరగా ట్రై చేయండి ఫ్రెండ్స్.